రైతుల దగ్గర ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి వాళ్ళకి 15 రోజుల్లోనే కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మ్యాక్సిమం అందరికీ రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తే 15 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే విధానం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేసింది. ఇంత 2019 కంటే ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బకాయిలు పెట్టినవి కూడా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3,000 కోట్ల పైగా జగన్మోహన్ రెడ్డి గారే రైతులకు చెల్లించారు. విడతల వారీగా ఒకేసారి అయితే చేయలేదు. ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసేవాళ్ళు. మీ అందరూ బాగా గుర్తుంటుంది. అదేదో కారుమూరు నాగేశ్వరరావు గారిని ఒక రైతు వచ్చి అదేదో ఒక తడిసిన ధాన్యం అడిగితే ఎట్లా అది ఇది అని చెప్పి ఎడిటెడ్ వీడియో ఒకటి పెట్టి ఎర్రిపప్ప ఇది అన్నారని చెప్పారు. అట్లా ఆ ఇష్యూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి క్లారిటీ లేకుండా పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో ఆ ఇష్యూని కూడా రైట్ చేశారు. కానీ అక్కడ జరిగిన సందర్భం వేరు. ఆయన రైతు కాదు, ఎవరో టీడీపీ కార్యకర్త టీడీపీ నాయకుడు వచ్చి కారుమూరు నాగేశ్వరరావు గారిని ఏదో కోపం తెప్పించే విధంగా మాట్లాడితే ఆయన ఇంకోలాగా తీసి ఎర్రిపప్పు పోరా పక్కగా ఇది అన్నాడు. దాన్ని ఇంకోలా డైవర్ట్ చేశారు. కానీ రైతులు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడు రోడ్లు ఎక్కి మా డబ్బులు మాకు ఇవ్వండి అని ఎప్పుడు ధర్నాలు ఎక్కడా చేయలే. మీరు కావాలంటే గడిచిన 5 ఏళ్ళు ఎక్కడైనా వీడియోలు తీసుకోండి. ఎక్కడో ఒకసారి కరోనా టైంలో షుగర్ కేన్ డబ్బులు ఈ చెరుకు కొనలేదు, ఏదో ఒక ఇష్యూ ఏదో జరిగింది ఉత్తరాంధ్ర ప్రాంతంలో. జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి ప్రభుత్వం వాళ్ళకి సాయం చేసి ఏదో కొనుగోలు అయితే చేశారు. నాకు బాగా గుర్తు. ఐ థింక్ షుగర్ కేనే అనుకుంటా 2020-21 ఆ టైంలో. అంత స్పీడ్గా రైతులు బాగా పనిచేసేవారు. టైం రైతు భరోసా ఇవ్వటం, టైం పూర్తి స్థాయిలో రైతులకి ఏదైతే అవసరం ఉందో ఏదైతే పరికరాలు అవి కూడా అందించే విధంగా పనిచేయడం, ట్రాక్టర్లు అందించడం, చాలా ఇష్యూస్, జలకళ ప్రోగ్రాం ద్వారా బోర్లు వేయించడం, చాలా ఇష్యూస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తర్వాత ప్రభుత్వం మారిపోయింది. తాజాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు అనే దాన్ని డబ్బులు చెల్లించలేదు అని చెప్పి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టరేట్ ఎదుట కొంతమంది రైతులు ధర్నా చేయటం ఈరోజు ఒకసారిగా ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 40-50 రోజుల్లోపే ఇటువంటి ధర్నాలు అనేవి చేయటం ఆశ్చర్యకరంగా అనిపించింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా అయితే ప్రజెంట్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది.